మటన్ కర్రీ తయారు చేసే విధానం. ముందుగా మటన్ నీట్గా కడుక్కొని దాంట్లో పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తగినంత కారం, ఇది పట్టిన కారం కాబట్టి తక్కువ వేసుకుంటాం, తగినంత వేసుకోవాలి. ఉప్పు, తర్వాత తగినంత పెరుగు వేసి కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ వేసుకోండి. తర్వాత వీటిని కలపాలి. ఇది కలిపిన తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని అది పక్కకు పెట్టుకోవాలి. దాని తర్వాత గ్యాస్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఆయిల్ పోసుకోవాలి. తర్వాత ఆయిల్ ఉడికిన తర్వాత కొంచెం కరివేపాకు, పుదీనా, ఆయిల్ ఉడికిన తర్వాత పుదీనా, కరివేపాకు, పుదీనా వేసుకోవాలి. దాని తర్వాత ఉల్లిపాయ ముక్కలు, కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న మటన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇవి మంచి ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఉంటే ఇంకిపోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మటన్లో నీళ్ళు ఉడతాయి కదా, అన్నీ ఇంకిపోవాలి. ఇంకిపోయినాక ఇప్పుడు దీంట్లో వాటర్ అంతా ఇంకిపోయింది, స్మెల్ కూడా ఉండదు. ఇప్పుడు మరుగుతున్న వాటర్ పోసుకోవాలి. ఎందుకంటే బగోన్లో ఉడుకుతున్నాం కాబట్టి ఉడకడం కోసం. కుక్కర్లో అయితే 6 విజిల్స్ ఉడుకుతుంది. మటన్లో బగోన్ తొందరగా ఉడకాలి అంటే వేడి నీళ్ళు పోసుకోవాలి. మరుగుతున్న వాటర్ పోసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు కొంచెం మటన్ ఉడికింది. దాంతో ఒక టమాటా వేసుకోవాలి. టమాటా వేసుకున్న తర్వాత కొంచెం మటన్ మసాలా, కొంచెం ధనియాల పొడి, ధనియా పొడి లేకుంటే ఒక మటన్ మసాలా వేసుకునే పర్లేదు. ఇప్పుడు వేడి నీళ్ళు పోసుకుంటే కుక్కర్లో అయితే సీటీలు పెట్టి ఉడికించుకోవాలి. బగోన్లో అయితేనేమో ఇట్లాంటి బగోన్లో అయితే వేడి నీళ్ళు పోయాలి. పోస్తే మరుగుతున్న వాటర్ పోస్తే తొందరగా ఉడికిపోతుంది మటన్. ఇప్పుడు మటన్ కర్రీ రెడీ. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేయండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. మటన్ కర్రీ రెడీ.